ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట దేవుని యొక్క ఆజ్ఞలకు అనుగుణంగా ప్రభు నీకేం చెప్పాడో దానికి అనుగుణంగా అడుగులు వేసావా, నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. భావితరాలు కూడా నీ పేరు చెప్పుకొని దేవుణ్ణి మహింపరుస్తారు. నేను ఒక మాట అడుగుతా సూటిగా, నిన్ను బట్టి 3-4 తరాలు శపించబడుతూ నాకు ఇష్టం అండి అని చెప్పండి ఎవరైనా. మనిషి పొరపాటును కూడా ఒప్పుకోడు దానికి. మనిషి ఏకాడికి సుఖము, సౌఖ్యము, సఖ్యత, సమాధానాన్ని కోరుకుంటాడు. అలాగే రుచికరమైన ఆహారము, పుష్టిగా ఉండాలని కోరుకుంటాడు. కళ్ళకు ఆనినంత, అంటే కళ్ళు ఓర్చుకునేంత ధనము, బంగారం, ఆస్తులు కావాలనుకుంటాడు. హోదా కావాలనుకుంటాడు. 10 మంది మధ్యలో పరపతి కోరుకుంటాడు. నన్ను అందరూ గౌరవించాలి, నన్ను అందరూ అయ్యా నమస్కారం, అమ్మ నమస్కారం అని చెప్పని గౌరవించాలా. ఆ పెద్దపీట అంటే ఎక్కడెక్కడైతే సభలు ఉంటాయి, ఎక్కడెక్కడ పెద్ద పెద్దగా ఏముంటుందో అక్కడ నన్ను గౌరవప్రదంగా నిలబెట్టాలి, నన్ను సన్మానించాలి. మనిషికి అంత కష్టపడకుండా అంత సులువుగా రావాలనే స్వభావంతో ఉంటాడు. పొరపాటును కూడా శాపం కానీ, కీడు కానీ, కన్నీరు కానీ, బాధ కానీ, వేదన కానీ, రోగం కానీ తన దేహంలో కానీ, తన జీవితంలో కానీ, కుటుంబంలో కానీ అనుమతించితే దేవుడు సహించలేడు. దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. భగవంతుడా ఉన్నావు, అసలు ఉంటే ఏంది నాకు ఈ పరిస్థితి? ఆయన ఒకవేళ నిలబడి, నా కుమారుడా, నా కుమార్తె, నేను చెప్పినట్టు అడుగులు వేసావా, నేను చెప్పిన పని చేసావా? ప్రశ్నకు సమాధానం మనం చెప్పగలమా? చెప్పలేము. మన దగ్గర ఆ దమ్ము లేదు. కారణం, మన జీవితాల్లో ఏదో ఒక పొరపాటు ఉంది, ఏదో ఒక పాపం అనేది మనల్ని ఏలుబడి చేస్తానే ఉంది. ఎక్కడో చోట ఆజ్ఞ అతిక్రమం అనే పాపంలో అడుగుపెట్టి మనం అక్కడే ఏది బాగా భీష్మించుకొని కూర్చుంటాం. మనిషి జీవితంలో జరిగిన పొరపాటుకు దేవుడు అవకాశం ఇస్తాడు సరి చేసుకోవటానికి.